రఘునందన్ వాజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఈ వాజ్ 100% సక్సెస్ఫుల్. బట్ డబ్బులు ఇవ్వకుండా నా నినాదమే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోటీగా నేను డబ్బులు తీసుకొస్తానని. అందులో 70% నేను సక్సెస్ అయినాను. దురదృష్టం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్, దురదృష్టం ఏంటంటే ఓటుకు నోట్లు వంచడం, దురదృష్టం ఏంటంటే రఘునందన్ అసెంబ్లీకి వస్తే మా కుర్చీలు కదులుతాయని తండ్రి, కొడుకు, బావ, బామ్మర్దులు అందరూ కలిసి ఇంటింటికి నోట్లు వంచి రఘునందన్ రావును ఓడగొట్టారు తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ మాట కట్టుబడి ఉంటాను, ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. హరీష్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి సూటిగా మీ ద్వారా అడుగుతున్న ప్రశ్న, మేము దుబ్బాకలో ఓట్లకి ఎన్నికల ప్రచారం ముగిసిన 48 గంటల్లో మేము ప్రతి ఇంటికి డబ్బులు పంచలేదు అని వాళ్ళు కూడా ఇద్దరు అదే వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, తిరుపతికి వస్తారు అప్పుడప్పుడు నాలాగని. వాళ్ళిద్దరు తడిగుడ్డలు వేసుకుని దుబ్బాకలో ఒక వెంకటేశ్వర్ల గుడి ఉంది, సిద్దిపేటలో ఒక వెంకటేశ్వర్ల గుడిలో ఉంది. మేము రూపాయి వంచలేదు, జనం రఘునందన్ కోటేయలేదు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే నేను అదే వెంకటేశ్వర స్వామి ముంగట వచ్చి ప్రతిజ్ఞ చేస్తాను. రేపటి ఎన్నికలలో కూడా మేము వెంకటరామరెడ్డిని తెచ్చింది డబ్బుల కోసం తప్ప, డబ్బులు వంచేందుకు తప్ప మేము ఓట్ల కోసం తెచ్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ జిల్లాలో పోటీ చేసినందుకు క్యాండిడేట్ లేక పక్క జిల్లాకి వెళ్ళి పైసలు ఉన్న వాళ్ళని తెచ్చుకున్న బీఆర్ఎస్ వాళ్ళు, హరీషులు వీళ్ళు చేసేటువంటి కుతంత్రాలకి బలి కావద్దని, మోసపోవద్దని మా జిల్లా ప్రజలకు అప్పీల్ చేస్తాం.